ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వేగంగా పరిష్కరించేందుకు ప్రజా దర్బార్ కార్యక్రమం సమర్థవంతమైన వేదికగా నిలుస్తోందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. సోమవారం కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన కార్పొరేషన్ అధికారులతో కలిసి పాల్గొని ప్రజల నుండి వినతి పత్రాలను స్వయంగా స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఒకే వేదికపై తమ సమస్యలను వెల్లడించే అవకాశం కల్పించడమే ప్రజా దర్బార్ ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి వాటికి సత్వర పరిష్కారం చూపేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమానికి నగరంలోని వివిధ డివిజన్ల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా వితంతు, దివ్యాంగుల పెన్షన్లు, ఇళ్ల స్థలాలు మంజూరు, త్రాగునీటి సరఫరా, వీధి దీపాల మరమ్మతులు, డ్రైనేజీల శుభ్రత, రహదారుల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన వంటి అంశాలపై ప్రజలు అర్జీలు సమర్పించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో మొత్తం దాదాపు 120 అర్జీలు అందాయి. ప్రతి అర్జీని ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్వయంగా పరిశీలించి సంబంధిత శాఖ అధికారులకు తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా త్రాగునీటి సరఫరా, విద్యుత్ సమస్యలు, వితంతు పెన్షన్లు వంటి ప్రజల నిత్యావసర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. తక్షణ పరిష్కారం సాధ్యమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని, మిగిలిన వాటిని నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ, అదనపు కమిషనర్ కెటి సుధాకర్, డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాస్, ఎస్సిపి వెంకట్రావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, డిసిపి కృష్ణారావు, టిపిఆర్ఓ శైలజ, డిఈ లక్ష్మీనారాయణ, శానిటేషన్ సూపర్వైజర్లు నాయుడు, రాంబాబు, హౌసింగ్ ఏడి, P4 సిబ్బంది తదితర అధికారులు పాల్గొన్నారు. నమస్కారం అండి. మరి ఈ రోజున కాకినాడ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ ఏర్పాటు చేయడం జరిగింది. దగ్గర 120 అర్జీలు రావడం జరిగింది. అవన్నీ కూడా ఏ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ పంపించడం జరిగింది. సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రజా దర్బార్ ఒక గొప్ప వేదిక అయిందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతి సోమవారం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటున్నాం. అదే సందర్భంలో ఈరోజు గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల ఈరోజు ఈ కాకినాడ నగరంలో అభివృద్ధి కుంటిపడిపోయింది. ఎక్కడెక్కడ పెండింగ్ పనులు, ఆ సమస్యలు ఎక్కువ వస్తున్నాయి. గతంలో శాసనసభలో కూడా స్మార్ట్ సిటీ తీసుకొచ్చాం. మనం స్మార్ట్ సిటీ తీసుకొచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి పనులు ముందుకెళ్తున్న సమయంలో ఎలక్షన్ రావడం, అధికారం కోల్పోవడం, వాళ్ళు వచ్చిన తర్వాత ఆ పనులన్నీ కంటిన్యూ చేయలేకపోయారు. ఎక్కడెక్కడ పెండింగ్ ఉండిపోయినాయి. ఈరోజు నిధులు లేని పరిస్థితి అయిపోయింది. ఆ విధంగా ముందు తీసుకెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. మరి ముఖ్యంగా అండి, వాళ్ళు ఇళ్ల స్థలాలు ఇస్తున్నాం, ప్రజలందరికీ 10 ఇల్లు కట్టిస్తామని చెప్పేసి చేతికి పట్టాలు ఇచ్చారు తప్ప స్థలాలు చూపించలే. వాళ్ళు ఎక్కువ సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కొమరగిరిలో ఇల్లులు ఇస్తామని చెప్పి ఆ రోజున చాలామందికి అయితే ఆ పక్కన కూడా ఇంకా కొద్ది స్థలం తీసుకున్నామని చెప్పి ఆ స్థలం కూడా ఈ రోజున వాళ్ళకి చూపించకపోవడం, వాళ్ళేమో పట్టాలు పట్టుకు తిరగడం, అదే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే జగనాపురం అయితే చొల్లంగిలోని అక్కడ మట్లపాలెం అటు సైడ్ ఇచ్చారు. వాళ్ళకి కూడా అదే పరిస్థితి. స్థలాలు చూపించలే, పట్టాలు ఇచ్చేసారు చేతికి. అవన్నీ కూడా ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. అవన్నీ కూడా ఏ విధంగా పరిష్కారం చేయాలో ప్రభుత్వం దృష్టిలో పెట్టాం. ఆ పనులు కూడా జరగవలసిన అవసరం ఉంది. అదే కాకుండా మీ అందరూ చూస్తున్నారు, ఎక్కడెక్కడ ప్రజలకు అందుబాటులో ఉన్నాం, అధికారులతో సహా అందుబాటులో ఉండేలాగా ప్రయత్నం చేస్తాం. ఈ ప్రజా దర్బార్ వల్ల ఎక్కడైనా శానిటేషన్ ప్రాబ్లం కానీ, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కానీ, లైటింగ్ ప్రాబ్లం కానీ, ఇలాంటి ఏదన్నప్పుడు కూడా వెంటనే పరిష్కారం చేసుకోవడానికి ఈ ప్రజావేదిక చాలా ఉపయోగపడుతుంది. తద్వారా సమస్యలు పరిష్కారం చేయడానికి ఇదో మంచి వేదిక అయింది. రాబోయే కాలం భవిష్యత్తులో కూడా ప్రజావేదికని ప్రజలందరూ సద్వినియోగం చేసుకుని ఉపయోగించుకోవాలని మీ ద్వారా తెలియజేస్తున్నాను.